గోల్డ్ షాప్ ఉందంట. వాళ్ళ నాయనకి బంగారు షాప్ ఉందంట. అది ఈరోజు మీరు వేసే పే టైం బ్యాచ్ చేసే డ్రామాలు. అదే చెప్తున్నారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆ బస్సుకి కట్టే దానికి కూడా 6 monthsకో 3 months కూడా సరిపోదంట అమ్మఒడి డబ్బులు వస్తే. ఇట్లుంది పరిస్థితి. అప్పుడు ఒక టైంలో అయితే ఆయన 6,000 రూపాయలకు మిరపకాయలు క్వింటాల్ అమ్మిన పరిస్థితులు మీ గవర్నమెంట్లో ఉంది. 6,000 రూపాయలు. ఎకరాకి 30 నుంచి 35 క్వింటాలు రావాల్సింది 10 క్వింటాలకు పడిపోయింది. ఏదైతే మిర్చికి నల్ల తామర తెగులు వచ్చినప్పుడు అప్పుడు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి రైతుల మధ్యలోకి వెళ్ళావా? రైతుల్ని పరామర్శించావా? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ప్యాలెస్లో బోల్ట్ వేసుకొని కూర్చొని బయట రాకుండా ఈరోజు నువ్వు షో చేస్తానంటే ఎట్లా? రైతు అంటే అర్థం తెలుసా నీకు? అదే ఉన్నట్టుంది. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టుల కోసం మొన్నేమో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ బాగా చేశారంట. అదెవరో సీనియర్ డైరెక్టర్ మాట్లాడుతూ చైల్డ్ ఆర్టిస్టులు కొరత ఉంది అని చెప్పాయంట. అందుకని బహుశా వైసీపీ టీం, ఐపాక్ టీం చైల్డ్ ఆర్టిస్టులని తయారు చేస్తుందేమో ట్రైనింగ్ ఇచ్చి అని అనిపిస్తుంది. అదే కదా, అందుకనే కదా ఆయన ఈ ఐపాక్ టీములు ఈ పే టైం బ్యాచ్లు చెప్పిన దాన్ని బట్టే కదా వై నాట్ 175, వై నాట్ 25 అని చెప్పేసి విర్రవీగింది. ఇంకా చాలదా? అని దేనికి భద్రత కల్పించాలా? ఆ మిరపకాయల బస్తాలు మీరు అడిగారు భద్రత అని, ఆ మిరపకాయల దొంగల్ని దూరంగా పెట్టేదానికే? లేకపోతే రౌడీలు అక్కడికి వచ్చి ఈరోజు రైతులు చూడడానికి పోయినావు, లేకపోతే వల్లభనేని వంశీ కష్టాల్లో ఉండడని ఇంకొక మాట అడుగుతున్నాను. నాకు అర్థం కాల, ఏమైంది జగన్కి? ఏంది మగోళ్ళ అందం గురించి మగోళ్ళు చెప్పేది ఏంది? ఇక్కడెక్కడో తేడా కనిపిస్తుంది. నువ్వు వాళ్ళ అందాలు ఎప్పుడు చూస్తున్నావని నువ్వు. ఇంకొక ఆయన దేవినేని అవినాష్ ఇంక చంద్రబాబు కంటే అందంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరైనా మగోళ్ళు ఆడోళ్ళు అందాలు చూస్తారు, ఆడోళ్ళు మగోళ్ళు అందాలు చూస్తారు. మగోళ్ళు అందాలు చూడటం అనేది బహుశా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడో తేడా కనిపించిందని అందరూ అనుకుంటారు. నేను అనటం లేదు, పబ్లిక్ ఏమంటుందంటే ఇది ఎప్పటి నుంచి మొదలైంది, అట్లుంది పరిస్థితి. ఏదైనా అమ్మ సరే పాపము ఆయనకి చూపిస్తామంటే విజయమ్మ లేదు, భారతమ్మన్న కొంచెం మంచి సైకియాట్రిస్ట్ దగ్గరకో ఎవరికో తీసుకోపోయి ఆ ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుందేమో అని. అవినాషు అది వాళ్ళు అంటున్నారంట వెనక, మేమన్నది అయ్యా స్వామి, వాళ్ళ మనుషులు జగన్ కంటే అవినాష్ బాగుంటాడని చెప్పారంట ఆయనకుండే టీం. అది పరిస్థితి. ఓకే, అందరికి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులు
కష్టాల్లో ఉన్న మిర్చి రైతుల్ని పరామర్శించేదానికి పోయినాడా, ఆయన డ్రామాలు వేసేదానికి పోయినాడా? అందరికి నమస్కారం. నాకు అర్థం కావటంలే, జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులు కష్టాల్లో ఉన్న మిర్చి రైతుల్ని పరామర్శించేదానికి పోయినాడా, ఆయన డ్రామాలు వేసేదానికి పోయినాడా? నాకు అర్థం కావటంలే. ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి నిజంగా రైతులను పరామర్శించేదానికి స్లోగన్స్ ఏంటి, సీఎం జగన్ ఏంటి, డ్యాన్సులు ఏంటి, అది ఫైనల్గా ఏంటి? అక్కడ ఎవరు అప్పిరెడ్డి మనుషులంట 14 బస్తాలు మిరపకాయలు బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు. మిరపకాయలు దొంగల్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డు, మిర్చి మార్కెట్ యార్డు పోతాం, నవ్విపోతారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఒక అమ్మాయి ఏడవటం, ఆమె అమ్మ ఒడి రాలేదని చెప్పి, అది మీ టీం ఉంది, మీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందంట. గురిజాడలో 3 అంతస్తుల బిల్డింగ్ అంట. ఆమె ఏడవటం, ఇదంతా మీ టీం పే టైం బ్యాచ్ ట్రైనింగ్ ఇవ్వటం. నవ్విపోతారని కూడా లేని పరిస్థితి. నేను ఒక మాట అంటున్నాను, మీ టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ మిర్చి రైతుల్ని ఆ నల్ల తామర తెగులు నలిపేసింది. అప్పుడు పోయినావా నువ్వు ముఖ్యమంత్రిగా? నీ మంత్రులు వెళ్ళారా? రైతుల్ని పరామర్శించారా అట్లీస్ట్? నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతుండా. వ్యవసాయ శాఖని నువ్వు మోతేసేసావు. ఒకటి డ్రిప్ ఇరిగేషన్, రాయలసీమకి అత్యవసరమైన. అందరికి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులు కష్టాల్లో ఉన్న మిర్చి రైతుల్ని పరామర్శించేదానికి పోయినాడా, ఆయన డ్రామాలు వేసేదానికి పోయినాడా? నాకు అర్థం కావటంలే. ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి నిజంగా రైతులను పరామర్శించేదానికి స్లోగన్స్ ఏంటి, సీఎం జగన్ ఏంటి, డ్యాన్సులు ఏంటి, అది ఫైనల్గా ఏంటి? అక్కడ ఎవరు అప్పిరెడ్డి మనుషులంట 14 బస్తాలు మిరపకాయలు బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు. మిరపకాయలు దొంగల్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డు, మిర్చి మార్కెట్ యార్డు పోతాం, నవ్విపోతారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఒక అమ్మాయి ఏడవటం, ఆమె అమ్మ ఒడి రాలేదని చెప్పి, అది మీ టీం ఉంది, మీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందంట. గురిజాడలో 3 అంతస్తుల బిల్డింగ్ అంట. ఆమె ఏడవటం, ఇదంతా మీ టీం పే టైం బ్యాచ్ ట్రైనింగ్ ఇవ్వటం. నవ్విపోతారని కూడా లేని పరిస్థితి. నేను ఒక మాట అంటున్నాను, మీ టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ మిర్చి రైతుల్ని ఆ నల్ల తామర తెగులు నలిపేసింది. అప్పుడు పోయినావా నువ్వు ముఖ్యమంత్రిగా? నీ మంత్రులు వెళ్ళారా? రైతుల్ని పరామర్శించారా అట్లీస్ట్? నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతుండా. వ్యవసాయ శాఖని నువ్వు మోతేసేసావు. ఒకటి డ్రిప్ ఇరిగేషన్, రాయలసీమకి అత్యవసరమైన డ్రిప్ ఇరిగేషన్ మూసేసావు. బిందు తుంపర్ల సేద్యం మా టైంలో 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో 2300 కోట్లు డ్రిప్ ఇరిగేషన్లో పెట్టి దేశంలో నంబర్ 1, కంట్రీలో నంబర్ 1. అదే సంవత్సరం 2017-18 యాంత్రీకరణలో 650 కోట్లు ఖర్చు. ఆఖరణ సూక్ష్మ పోషక పదార్థాలు 50% రైతు సబ్సిడీ, 50% గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. 17 నుంచి ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఈల్డ్ పెరగాలంటే సూక్ష్మ పోషక పదార్థాలు కొనలేని, ఆ 50% కూడా కొనలేని రైతులు ఉంటారు. 100%